హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ నాంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ బడ్జెట్ 2024లో చూసుకుంటే గోల్డ్ విషయానికి వస్తే నిన్న బడ్జెట్ సమావేశం ముగిసే టైంకి 10 గ్రాముల బంగారం ధర 4,000 అయితే తగ్గింది. మరి ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి మన వార్తలు అయితే బాగా చూస్తున్నాం. అంటే ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఈ ధర ఎప్పటి వరకు ఎంతవరకు కొనసాగుతుంది అంటారు మీ అనాలైసిస్లో? అంచనాల ప్రకారం ఏంటంటే బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ది గోల్డ్ రేట్ ఈస్ గోయింగ్ టు టచ్ 80,000. అది పెరుగుతుంది అంటారు. అంటే 24 క్యారెట్ మేము అంటాడు. అంటే 22 క్యారెట్ ఇంకో 6-7 వేలు తక్కువ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే గత 1 monthలో బాగా పెరుగుతూనే వచ్చింది. 55,000 58,000 చాలా రోజులు స్టక్ అయింది. తక్కువ 10,000 పెరిగింది. మధ్యలో ఒక దగ్గర డ్రాప్ అయింది. కరోనా టైంలో ఒకసారి డ్రాప్ అయింది. సో గోల్డ్ అనేది కంపేర్ టు ఎర్లియర్ ఇప్పుడు స్టేబిలిటీ గ్రోత్ రేట్ బాగుందండి. ఎందుకంటే షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. నేను షేర్ మార్కెట్ చాలా పాయింట్లు నిఫ్టీ కానీ బిఎస్సి కానీ చాలా పాయింట్లు కుదేలేదు. 1,200-1,300 పాయింట్ నాకు కరెక్ట్ ఫిగర్ లేదు. డ్రాప్ అంటే బడ్జెట్ జరుగుతుంటేనే జనరల్గా ఇలాంటి సినారీ ఎప్పుడు చూడలేదు నేను. చాలా డౌన్ఫాల్ అయిపోయింది. చాలా డౌన్ఫాల్. జనరల్గా స్టాక్ మార్కెట్ పెరుగుతాయి, కొత్త బడ్జెట్, కొత్త ఉత్సాహం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తాయి. కానీ నిన్న మాత్రం టిపికల్గా లాస్ట్ నాకు 8-10 years నేను గుర్తున్నంత వరకు నిన్న స్టాక్ మార్కెట్ పడిపోయింది, భారీగా పడిపోయింది. అంతకుముందు 150 పడేది 1,200-1,500 పాయింట్లు కింద పడిపోయింది. అంటే అది ఇంపాక్ట్ కూడా గోల్డ్ మీద పడి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్లు ఏమున్నాయండి మనకి? మేజర్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్, నా ప్రకారం రిస్క్లెస్ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్, ఎన్ఎస్సి, పీపీఎఫ్, ఇవే కదా మనకు. సో ఇట్లా అన్నింటిలో చూసుకుంటే ఎక్కువ జనాలు ఫోకస్ చేసేది రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ స్టాక్. గోల్డ్ అనేది ఎప్పటికీ మీకు లాస్ అయితే ఉండదు. ఎందుకంటే వాడుకుంటాం, కట్నాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా మీరు చూస్తే లేడీస్ 1 kg 6 kg బంగారం వేసుకొని వస్తారు. డబ్బున్నాళ్ళు ఎవరు వేసుకోవట్లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. సో గోల్డ్ తగ్గడం అనేది ఇంపాక్ట్. బట్ డెఫినెట్గా ఈ తగ్గడం అనేది ఎక్కువ కాలం అయితే ఉండదు. ఎవరైనా కొనుక్కోవాలనుకో దే షుడ్ టేక్ ది అడ్వాంటేజ్. మీరు 3,000-4,000 అని చెప్పలేదు. నిన్న ఓన్లీ చెప్పారు కానీ ఇంకా యాక్చువల్ ప్రైస్ వాళ్ళు రాలేదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ ఎంత పాస్ ఆన్ చేస్తారు? గవర్నమెంట్ ప్రకారం 3,000-3,500 మినిమం పాస్ ఆన్ చేయాలి. ఇప్పుడు మనకి ఎవ్రీ డే 11 o'clock ఎంతో గోల్డ్ ప్రైస్ డిక్లేర్ అవుతుంది బులియన్ మార్కెట్ నుండి. ఇండియన్ జెమ్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అట్లా ఉన్నాయి. సో వీళ్ళ ప్రకారం మనం చూసుకుంటే 3,000 అయితే తగ్గుతుంది. 3,000 నుండి 500 అటు కానీ ఇటు కానీ అవ్వచ్చు. సో ఆ తగ్గినందువల్ల ఏమవుతుందంటే ఇవాళ చూడండి మీకు గోల్డ్ షాపులు ఫుల్ రష్ ఉంటాయి. మామూలుగానే రష్. ఇంకా 7 months దగ్గర పడుతుంది కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ గోల్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్. ఆ లెక్కలో చూసుకుంటే బట్ ఇది టెంపరీ రిడక్షన్ అనుకుంటా. మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది నార్మల్, పెరుగుతుంది. మేబీ బై నెక్స్ట్ 1-2 years అయితే 80,000, వెండి అయితే 1,10,000 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి కస్టమ్స్ సుంకం కూడా తగ్గించారు కదా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పైన, అందుకే చౌకగా అయిపోయింది గోల్డ్ అని అంటారా? అదే అవుతారు. రేపొద్దు మళ్ళీ కస్టమ్స్ పెరగదని గ్యారంటీ ఉంది. మనకు డబ్బులు కావాల్సింటే ఏమైనా చేస్తాం. పెట్రోల్ ఇప్పుడు ఒకప్పుడు ఎంత ఉండేది? 70-80 రూపాయలు చాలా లేదు. తర్వాత ఒకేసారి 30 రూపాయలు పెరగలే. జనరల్గా అంత మేబీ నెక్స్ట్ 3-4 months మళ్ళీ పాత రేటు తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఎవ్రీడే వేరియేషన్ ఉంది. గోల్డ్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఒక మాఫియా అండి, మాయాలోకం అంటాను. ఎప్పుడే ఏం చేస్తే ఆ ప్రొసీజర్ మీకు నాకు అర్థం కాదు. దెర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ డిసైడ్, విల్ కంట్రోల్ ది మార్కెట్. స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా దానివన్నీ చూసి రియల్ ఎస్టేట్ కొద్దిగా కంట్రోల్ ఉంటుంది, మనం ఇన్వెస్ట్ చేస్తాం. బట్ మీ గోల్డ్ అండ్ స్టాక్ అని మీ చేతిలో ఉండదండి. ఎందుకంటే అది కంట్రోలింగ్ పీపుల్ ఒక మేజర్గా 10-15 మంది ఉంటారు కంట్రీలో. వాళ్ళు 10 మంది ఏదనుకుంటే అది జరుగుతుంది. సో మనం కోర్ మేనేజ్మెంట్ అంటారు కదా, కోర్ మేనేజ్మెంట్ ఏదనుకుంటే అది జరుగుతుంది. సో 5 రూపాయలు పెరగచ్చు, 5 రూపాయలు ఒక్కోసారి 10 రూపాయలు తగ్గితే దాని భారీ తగ్గుదల అంటాడు 10 రూపాయలుగా. నేను 3,000-4,000 తగ్గితే కూడా ఇంకా భారీ తగ్గుదల అని చెప్పాలి. సో ఫ్యూచర్లో ఇప్పుడు కొంతకాలం అయితే ఒక 1,000 రూపాయలు 500 ఇటు వేరీ అవ్వచ్చు. బట్ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో. సో గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి మనం మొన్నటి చూసుకున్నాం, చాలా కారణాలు ఉన్నాయి. పెరుగుదలలో తగ్గింపు, హెచ్చు తగ్గులు కూడా చూసాం కదా మనము. మరి బడ్జెట్ ప్రభావం కూడా పడింది అని అంటారా తగ్గడానికి? బడ్జెట్ డెఫినెట్గా పడింది. ఎందుకంటే బడ్జెట్లో కదా డిక్లేర్ చేశారు మీకు 6%, 6.14% తగ్గించారు. ఆ డ్యూటీ 6% ఇప్పుడు 80,000 6% అంటే ఆల్మోస్ట్ 3,500-4,000 అది మన 70,000 70లో 6% అంటే 4,000. అదే మీరు చెప్తున్నారు. ఆ ఇంపాక్ట్ అంటే గవర్నమెంట్ హ్యాజ్ ఏ ఫోర్కాస్టెడ్ ప్లాన్, ఒక ప్లాన్ ప్రకారం పోతున్నారు. వాళ్ళు ఏమి సడన్గా షాకింగ్ ఇవ్వకుండా
ఈ గోల్డ్ని ఎక్కడ తీసుకెళ్ళాలి వాళ్ళ మైండ్లో ఉంది. బై 2040 నేను ఇందాక చెప్పినట్టు 2040 2030 వరకు ఇండియా షుడ్ బి వన్ ఆఫ్ ది టాప్ డెవలప్డ్ కంట్రీ. అంటే ఇప్పుడు మనం ఏమంటే అమెరికా అంటాం, జపాన్ అంటాం, మన అక్కడ పొజిషన్ వేరుంది. ఈ పొజిషన్ స్లోగా తీసుకెళ్తున్నారు. అందులోనే ఒక భాగం ఇది ఒక స్ట్రాటజీ, ఒక టిపికల్ స్ట్రక్చర్. వాళ్ళకేం కొత్త కాదు, మనకు కొత్త ఉంది. కానీ మనం ఎప్పుడు నుండో 1930లో బంగారం తులం 30 రూపాయలు ఉంటుంది అంట, 15 రూపాయలు 30 రూపాయలు మా నాన్నమ్మ గారు చెప్పేవారు. అదేవిధంగా 1993కి వస్తే 4500 అయింది. 2012-11లో 28,000 అయింది. నేను చెప్పే 24 క్యారెట్. తర్వాత 28,000 మొన్నటి వరకు చూసుకుంటే 10 yearsలో 50,000 అయిపోయింది. లాస్ట్ 6 months భారీగా పెరిగింది, 6 or 4 monthsలో. సో గోల్డ్ అనేది ఇట్స్ ఎసెన్షియల్ నీడ్ అయిపోయింది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. ఫారిన్ కంట్రీస్లో ఎంతవరకు పడతారో తెలియదు, కానీ సౌత్ ఇండియాలో మన తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ వీటికి సూపర్ డిమాండ్ ఉంది. ద డిమాండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు జీరో అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే పబ్లిక్ పెరుగుతున్నారు, పాపులేషన్ పెరుగుతున్నారు, ఆడపిల్లలు కొనేవాళ్ళు పెరుగుతున్నారు, అమ్మేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో కొనేవాళ్ళు ఉన్నంతకాలం అమ్మేవాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇందాక అన్నారు ఇప్పుడు తగ్గింది కాబట్టి అన్ని గోల్డ్ షాప్ రష్గా ఉంటాయని చెప్పేసి, మరి ఈ టైంలో ఈ రష్, ఈ కొనే వాళ్ళు ఎక్కువ అవడం వల్ల, డిమాండ్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇమీడియట్లీ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే కష్టం, బట్ డెఫినెట్గా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తగ్గాయని అప్పులు చేసుకొని కూడా అంత కరెక్ట్ కాదు. ఇదే స్పేర్ మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకునే వాళ్ళు కొంత ఆలోచించి కొంత బాగా నేను ఆలోచించితే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా న్యూట్రల్ ఉండాలండి. డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒకే బ్యాగ్లో 4 డజన్లు కొట్టి బ్యాగ్ జారితే సీత గీత తిట్టినట్టు అయిపోద్ది. ఇక్కడ నేను సజెషన్ అంటే యూ కేటగరైజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అంతకుముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పాము. నేనేం చేస్తాను అంటే జనరల్ సపోజ్ నేను నెలకు ఒక 10,000 సేవ్ చేస్తాను అనుకోండి. ఆ 10,000లో 4,000 5,000 గోల్డ్లో రియల్ ఎస్టేట్లో పెడతా, 15-20% గోల్డ్లో పెడతా, 10-15% స్టాక్ మార్కెట్లో పెడతా, ఇంకో 5-10% మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి పెరిగినా ఒకటి తగ్గినా మొత్తానికి మనం జీరో. ఒకే దాంట్లో పెడితే మీరు కుబేరుడు అవ్వచ్చు, లేదా దివాళీ ఎత్తవచ్చు. సో అందుకని మీరు చేసుకునేప్పుడు అదొకటి చూసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఇమీడియట్గా నేను 6% గవర్నమెంట్ నుండి తగ్గింది కాబట్టి ట్రేడింగ్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ ఇమీడియట్గా తగ్గిపోదు, వెనుక పెరగదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మన పెట్రోల్ మీరు చూడండి, లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేద్దాం. పెట్రోల్ గవర్నమెంట్ 5 రూపాయలు పెంచాలనుకుంటారు పర్ లీటర్, కానీ మార్కెట్లో ఏం చెప్తారంటే 10 రూపాయలు పెంచుతున్నాం అని చెప్తారు. ఎందుకు తెలుసా? అపోజిషన్ ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి వాళ్ళు చేసే డ్యూటీ ఏంటి? జగన్మోహన్ గారు ఏం చేస్తున్నారు ఢిల్లీలో, నాకు అపోజిషన్ హోదా ఇవ్వండి, నాకు లేదని ప్రతిపక్ష నాయకుడు అని, ఎందుకంటే సీట్లు రాలేదు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేసి 10 రూపాయలు పెంచని రూమర్ ఇస్తారు, పెంచరు. వీఆర్ లైక్లీ టు ఇంక్రీజ్. రూమర్ పెడితే ఈ పక్కన అపోజిషన్ అందరూ అట్లా పెంచుతారు, నథింగ్ యూ డూ 4 రూపీస్, ఓకే పక్కన మీరు చెప్పిన మాట 4 రూపీస్ చేస్తాను. సో వీళ్ళు అనుకునే టార్గెట్ రీచ్ అయ్యారు. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏంటంటే మన సొంత ఇండివిజువల్ కంట్రోల్ ఏమి లేదండి. నరేంద్ర మోడీ గారి స్టైలు వేరు, కాంగ్రెస్ స్టైల్ వేరు, ఎవ్రీ పార్టీ ఇట్స్ మీ యాంకరింగ్ వేరు, మీతో పాటు ఉన్న అదర్ యాంకర్స్ వేరు. ఏ యాంకర్ క్వాలిటీ ఆ యాంకర్కి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే గవర్నమెంట్ నాకు తెలిసి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా హైలీ వాలటైల్ అంటాం, అంటే గోడ మీద పిల్లు అటు జరగవచ్చు ఇటు జరగవచ్చు. ఆ పెరిగినప్పుడు పబ్లిక్ విల్ గెట్ ఇంపాక్ట్. సో ఆ విధంగా చూసుకుని మేబీ నాకు తెలిసి న్యూస్ ఎక్కడ వచ్చేది, ఈవెన్ డీజిల్ పెట్రోల్లో కూడా రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు తగ్గుతుంది క్లారిటీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఎకానమీ డెవలప్ ఇప్పుడు జీడిపి రేట్, ఇన్ఫ్లేషన్ రేట్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన ఫైనాన్షియల్కి వెళ్తే ఇప్పుడు కూడా మన ఫైనాన్షియల్ సర్వీస్కి ఎంత డిమాండ్ ఉందో అంతమంది మనుషులు లేరంట. అందరూ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ ఇవే చేస్తున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, బయోటెక్నాలజీ, ఆటోమొబైల్ ఎవరు చేయట్లేదు. అందులో జర్మనీ వెళ్తే ఓన్లీ ఆటోమొబైల్ పంపి. సో ఇక్కడికి వచ్చేసరికి నేను అనుకోవడం ఏంటంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ 1-2 monthsలో పెద్దగా చేంజ్ ఉండదు. 100-200 ఇటు అటు మారుతుంటుంది, అది చేయాలి కాబట్టి ట్రేడ్ అనేది. ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ టు ది కామన్ పబ్లిక్. ఏదేమైనా 10 గ్రాములు బంగారం ధర 4,000 తగ్గింది అంటే మహిళలకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్, కానీ హస్బెండ్స్ మాత్రం బ్యాడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.